అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 14వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీకు ఎదురయ్యే వ్యక్తులు అన్నీ కూడా కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే కొంత మానసిక ఒత్తిడి మీకు అనిపించినా కూడా కొద్దిసేపటికి పరిస్థితులు సాధారణంగా మారతాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. మధ్యాహ్నం సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఒక స్త్రీతో వ్యవహరించేటప్పుడు సంయమనం అవసరం. మీ మాటలు లేదా మీ విజయం కారణంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక మహిళ మీ గురించి అపోహలు కలిగించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. ఆమె తప్పనిసరిగా శత్రువే అని చెప్పలేమండి. అది మీకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, బంధువు, సహోద్యోగి లేదా పొరుగువారు కూడా కావచ్చు. అందువల్ల ఎవరిని అనుమానించకుండా ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించడం కూడా చాలా ఉత్తమం. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి కుంభరాశి జాతకులకు ఈ వీడియో అనేది తప్పకుండా సజెషన్లోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మరింత తెలుసుకుందాం. కొంతమంది జ్యోతిష సాంప్రదాయంలో కొన్ని పేర్లు మొదటి అక్షరాలను సూచనగా ప్రస్తావిస్తారండి. అలాంటి సాధారణ సూచనల ప్రకారం ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్ లేదా పి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త వివేకంగా ఉండడం మంచిదిగా భావిస్తారు. ఇది ఖచ్చితంగా ఏ వ్యక్తిని సూచిస్తుందనే అర్థం కాదు, కేవలం సాధారణ జ్యోతిష సూచనలు ఇవి అని మీరు తప్పకుండా గుర్తించాలి. ఇక ఆరోగ్యపరంగా నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అనవసరమైనటువంటి వాదనలు తప్పించుకోవచ్చు. ఈరోజు మీరు తప్పకుండా శ్రీ ఆంజనేయ స్వామి వారిని లేదా శివుని దర్శించుకొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం మీకు ఎంతో శుభప్రదంగా మీరు భావిస్తారు. సాధ్యమైనంత వరకు పేదలకు ఆహారం లేదా పండ్లు దానం చేయడం కూడా మంచిదిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క కుంభరాశి జ్యోతిష సాంప్రదాయ ప్రకారం రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శనిగ్రహం. మంగళవారం రోజు కుజగ్రహ ప్రభావం వల్ల ఉండడం వల్ల ధైర్యంతో పాటు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా చాలా మంచిది. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు నీలం రంగు, ఆకాశ నీలం లేదా ఆకుపచ్చ రంగులు. ఇలాంటి రంగులు ధరించడం మీకు ఎంతో మంచిదిగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు 8 మరియు 4 సంఖ్యలు అనుకూలంగా పరిగణించబడతాయండి. రేపటి రోజు ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణం లేదా ముఖ్యమైన పనులకు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రయాణానికి ముందు ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. మంగళవారం చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. తమలపాకులతో లేదా సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ కూడా చేయండి. ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే శివాలయంలో అభిషేకం చేయించండి. జపించవలసినటువంటి మంత్రం ఓం హనుమతే నమః లేదా ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి నల్ల నువ్వులను ఆలయంలో లేదా అవసరమైన వారికి దానం చేయండి. కాకులకు లేదా ఆవులకు ఆహారం పెట్టండి. పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. కోపం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. రేపటి రోజు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఎర్రటి కందిపప్పు లేదా శనగలు దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, ఎర్రటి పండ్లు లేదా బెల్లం దానం చేయడం కూడా మంగళవారం శుభప్రదంగా భావిస్తారన్నమాట. మనం ముఖ్యంగా చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ జీవితం చాలా కొన్ని సంఘటనలు జరుగుతాయని. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంకేతం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా గతంలో జరిగినటువంటి చిన్న సంఘటన ఇప్పుడిప్పుడే పెద్ద అపార్థంగా మారే అవకాశం కూడా కనిపిస్తుందండి. మీరు అసలు ఊహించని విధంగా మీ గురించి ఎవరికో తప్పుగా చెప్పడం, మీ మంచితనాన్ని అపార్థం చేసుకోవడం లేదా మీ విజయాన్ని చూసి అసూయపడడం వల్ల వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఈ స్త్రీ మీకు పూర్తిగా అపరిచితురాలు కాకపోవచ్చు. మీ బంధువుల్లో, స్నేహితుల్లో, ఉద్యోగ స్థలంలో, వ్యాపారంలో లేదా మీకు తరచుగా ఎదురయ్యే వ్యక్తుల్లో ఎవరైనా కావచ్చు.
బయటకు నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం మీపై అసంతృప్తిని పెంచుకొని ఉండే అవకాశం కూడా ఉందండి. అందుకే రేపటి రోజు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సందర్భంలో ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్, పి లెటర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. అయితే ఇది ఖచ్చితంగా అదే వ్యక్తి అని అర్థం కాదండి. ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. ఎవరిని అనుమానించడం లేదా నిందించడం సరైనది మాత్రం కాదు. మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంటే మీరు కోపంతో స్పందించకండి. మీ నిజాయితీ, మీ ఓర్పే చివరకు మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమంది మీ అభివృద్ధిని చూసి ఇబ్బంది పడవచ్చండి. మీరు సాధించిన విజయాలను చూసి కొందరిలో అసూయ కలగడం సహజమే. కానీ అలాంటి పరిస్థితులు నిశ్శబ్దంగా ఉండడం కూడా చాలా గొప్ప ఆయుధం. రేపు మధ్యాహ్నం తర్వాత ఒక స్త్రీ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా ఒక వార్త, ఒక సందేశం లేదా ఒక చర్చ మీ చెవిని చేరే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం అయితే మీరు తీసుకోకూడదు. మరి నిజం ఏంటో తెలుసుకున్న తర్వాతే స్పందించండి. మీకు ఒక సలహా: మీ రహస్య విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్ ప్రణాళికలు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు అవసరం లేని వారికి చెప్పకుండా ఉండడం చాలా మంచిది. అలా చేస్తే చాలా సమస్యలు ముందుగానే దూరం అవుతాయన్నమాట. ఈ ప్రతికూల ప్రభావం తగ్గాలంటే రేపు ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. వీలైతే పేదవారికి అన్నదానం లేదా పండ్ల దానం చేయండి. ఇది మనశ్శాంతిని, ధైర్యాన్ని పెంచుతుందని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి రంగాలు, రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో కాస్త ఓర్పు, జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. అయితే సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా చెప్పబడిన సాధారణ సూచనలు కాబట్టి మీకు అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త ఆర్డర్లు లేదా నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. మీ పనితీరు ఇతరుల దృష్టిని ఆకర్షించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఫైళ్లు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు లేదా మంచి పురోగతి కూడా కనిపించవచ్చు. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటలకు సంబంధించినటువంటి కొన్ని అనుకూల వార్తలు వినే అవకాశం కూడా ఉంది. కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయంగా భావించబడుతుంది. కళారంగం, సినిమా, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, ప్రేక్షకుల ఆదరణ, మంచి గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న వ్యాపారాలు, కిరాణా, వస్త్ర, బంగారం, ఎలక్ట్రానిక్స్, మొబైల్, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి అమ్మకాలు క్రమంగా మెరుగుపడే అవకాశం కూడా ఉంది. కాస్త జాగ్రత్తగా అవసరమైన రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. మాట ఇచ్చే ముందు, ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య రంగంలో పనిచేసేవారు మరియు అధిక ఒత్తిడితో పనిచేసేవారు విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. రుణాలు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి రేపటి రోజు శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. అయితే కోపం, తొందరపాటు నిర్ణయాలు, అవసరమైన వాదోపవాదనలకు దూరంగా ఉంటే అనవసరమైనటువంటి వారికి మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. రేపు మంగళవారం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎంతో మంచి రోజుగా భావించబడుతుందండి. అలాగే ఈరోజు భక్తితో చేసేటువంటి కొన్ని పూజలు, పరిహారాలు మీకు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన నీలం లేదా తెలుపు లేదా లేత ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. ముందుగా ఇంటి పూజా మందిరంలో ఒక నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, భగవంతుని నమస్కరించుకోండి. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి తమలపాకులు, సింధూరం సమర్పించి భక్తితో ప్రార్థించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో మంచిదిగా భావిస్తారు. మీకు సమయం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయవచ్చు. కుంభరాశికి అధిపతి శనిగ్రహం కావడంతో శివాలయంలో ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం కూడా ఎంతో మంచిదిగా పరిగణిస్తారు. శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేయండి. ఇటీవల కాలంలో పనులు ఆలస్యం అవుతున్నాయని లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని అనిపిస్తే కనుక ఒక కొబ్బరికాయ తీసుకొని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సమర్పించి విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థించండి. ఇది సాంప్రదాయ పరిహారంగా భావించబడుతుంది.
రేపటి రోజు చేయవలసినటువంటి దానాలలో అన్నదానం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. మీ శక్తి మేరకు పేదలకు భోజనం పెట్టడం లేదా పండ్లు పంచడం మంచిది. అలాగే ఎర్రటి కందిపప్పు, బెల్లం, అరటి పండ్లు లేదా తాగునీరు దానం చేయడం వల్ల మంగళవారం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. సాధ్యమైతే ఆవుకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టండి. పక్షులకు ధాన్యం కూడా చల్లండి. ఇలా చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇవి దయా కరుణకు పెంపొందించే సాత్కార్యాలుగా భావించబడతాయన్నమాట. చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.